శ్రీనివాస్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ అయితే ఈరోజు విచారణకు హాజరు కాబోతున్నారు దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి. దువ్వాడతో పాటుగా మాధురి కూడా విచారణకు వెళ్తున్నారు. అయితే హీరమండలం కేసులో దువ్వాడకి నోటీసులు సర్వ్ చేశారు పోలీసులు. విచారణ తర్వాత అరెస్టా లేదా వదిలేస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. కొత్తూరు పిఎస్ ముందు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పీడిఎస్ బియ్యం అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ని అక్రమాల్లో అచ్చెన్నాయుడు ఉన్నారని 75 కోట్ల రూపాయల అవినీతి చేశారని దువ్వాడ ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆధారాలతోనే నేను ఆరోపణలు చేశానని చెప్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. సో దీంతో ఆయనకి నోటీసులు వెళ్ళాయి. పోలీస్ స్టేట్ విచారణకు హాజరు కావని పోలీస్ స్టేట్ విచారణకు హాజరవుతున్నారు. ఇక దువ్వాడ విచారణతో శ్రీకాకుళంలో పొలిటికల్ హీట్ రాచుకుంది. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కూడా పలు వ్యాఖ్యలు చేశారని టెక్కిలి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. గతేడాది పలుమార్లు టెక్కిలి పిఎస్లో విచారణకు హాజరైన దువ్వాడ ఈరోజు మరోసారి హాజరు కాబోతున్నారు. సో ప్రజెంట్ దువ్వాడ శ్రీనివాస్ కొత్తూరు పోలీస్ స్టేషన్లో హాజరు కాబోతున్న నేపథ్యంలో విచారణకు వెళ్ళబోతున్న నేపథ్యంలో కొంత హైటెన్షన్ ఉంది. దువ్వాడ శ్రీనివాస్తో పాటుగా మాధురి కూడా వెళ్తున్నారు. సో ఇద్దరు విచారణకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా అక్కడ భారీ పోలీస్ బందోబస్తు కానివ్వండి, వాళ్ళ అభిమానులు కానివ్వండి, ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు లైవ్లో. నాయుడు, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? ఆయన ఆధారాలతో సహా నేను చెప్పాను, ఆధారాలు ఉన్నాయి కాబట్టే చెప్పాను అని చెప్పి దువ్వాడ అంటున్నారు. ఇప్పుడు ఆధారాలు తీసుకొని రాబోతున్నారా? నిజంగా ఆయన దగ్గర ఆధారాలు ఉంటే అటు కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రి 75 కోట్ల రూపాయల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, బీదరికలు ఉన్న వారికి ఇవ్వాల్సినటువంటి ఆ రైస్ని స్కామ్ చేసినందుకు గాను ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్ అవబోతుంది ఈరోజు ఆయన ఆధారం తీసుకొస్తే. మనం చూస్తే కనుక ఆయనకి నోటీసులు జారీ చేసినప్పుడు మాత్రం ఇది ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు మీద చేసినటువంటి ఆరోపణలకు వచ్చిన నోటీసుగా దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా మాధురితో పాటు అన్యాయులు కూడా భావించారు. కాకపోతే ఇది 2025 మార్చి 1వ తేదీన హిరమండలంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులోనే మళ్ళీ కొత్తూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం, ఆ నోటీసులు ఈ రోజు ఉదయమే జారీ చేయడంతో ఒక స్పష్టత వచ్చింది. అంతా కూడా పీడిఎస్ స్టేషన్ లో మంత్రి తాలూకా ఉదంతాన్ని అంతా భావించారు. కాకపోతే ఇది గతంలో కూడాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ అనుచిత వ్యాఖ్యలకు అప్పట్లో టెక్కల్ పోలీస్ స్టేషన్ లో హాజరైనటువంటి దువ్వాడ శ్రీను 2 పర్యాయాలు విచారించారు. ఈ రోజు హిరమండలంలో మార్చి 1వ తేదీన 2025లో కంప్లైంట్ ఆధారం చేసుకుని 8/3/25 కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ఆయనకి కొత్తూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది. నిన్నైతే ఆయన పోలీస్ స్టేషన్ విచారణ రమ్మనే చెప్పారు, కానీ ఏ విషయంలో రమ్మన్నారు అన్నటువంటి విషయం స్పష్టత కాకపోవడంతో మంత్రి అచ్చెన్నాయుడుపై చేసిన ఆరోపణలకైనా అంతా భావించారు. కానీ ఈ రోజు మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ ఇన్ఛార్జ్ చేసినటువంటి ఫిర్యాదు మేరకే ఈ రోజు విచారణకు హాజరవుతున్నారు. కాకపోతే విచారణకు 10:30కు హాజరు కావాలని పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఉదయం బయలుదేరినటువంటి దువ్వాడ సింగ్ తన అన్నయ్యలతో కలిసి పెద్ద మొత్తంలో వస్తున్నారనే విషయాన్ని గమనించినటువంటి పోలీసులు ప్రస్తుతం మాత్రం కొత్తూరుకు 2 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ పోలీస్ బందోబస్తు చేసి ఆయనతో పాటు ఆయన లాయరు అదేవిధంగా మాధురిని మాత్రమే అనుమతిస్తాం, మిగతా వారు ఎవరైనా కూడా అక్కడ అలజడి నెలకొనే అవకాశం ఉందన్నటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగానే ఈ రోజు ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేసేందుకు వారు ప్రయత్నిస్తారు. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే కొత్తూరుకు రావడానికి పలు మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో ఎట్లుండైనా కూడాను వాళ్ళ అన్యాయాలు పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకుంటే అక్కడ అలజడి వాతావరణం నెలకొంటుంది. కేవలం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఉద్దేశంతోనే నోటీసులు జారీ చేశారు. దానికి సంబంధించిన విచారణకు హాజరు కావాల్సినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు తన అన్యాయాలతో పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కావడాన్ని మాత్రం పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరైనటువంటి దువ్వాడ శ్రీనివాస్ తో పాటు ఆయన అడ్వకేట్ దువ్వాడ మాధురిని మాత్రమే అక్కడ అనుమతిస్తారు. ఇంకెవరిని కూడాను పోలీస్ స్టేషన్ దరిదాపులు కూడా రాకుండా ఉండేందుకు అన్ని దారులు కూడా పూర్తి స్థాయిలో స్తంభించారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ కి సుమారు 6 రహదారుల మార్గాలు గుండా కొత్తూరు పోలీస్ స్టేషన్ రావచ్చు. 6 రహదారులు కూడా 2 కిలోమీటర్ల ముందే పోలీసులు ఇలా తనిఖీలు నిర్వహిస్తూ అలా అన్యాయాలు ఎవరో కూడా పోలీసు దరిదాపులు కూడా రాకుండా ఉండేందుకు కట్టడి చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుందా లేదనే విషయం కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే బయలుదేరి 2 గంటలు కావస్తోంది. 10:30 గంటలకు హాజరుకు వస్తానని పోలీసులు సమాచారం ఇచ్చిన దువ్వాడ సింగ్ ఇంకా జాప్యానికి వెనక
తన మంది మార్బలాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లాలనే ఉద్దేశంతోనే ఆయన ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని పోలీసులు గమనించారు. విచారణకు హాజరైనటువంటి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు దువ్వాడ శ్రీనివాస్ మాత్రమే రావాల్సి ఉన్నా కూడాను ఈ రోజు అనుయాయులతో రావాల్సిన అవసరం ఏముంది? ఇది కూడా నక్సలైట్ ప్రభావిత ప్రాంతం కావడం, పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ప్రొబిషన్ ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో ఇలా అందరితో పాటు వచ్చి అక్కడ అలజడి సృష్టించేందుకు ఆయన ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేసేందుకు పోలీసులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో వారిని అతిక్రమించి పోలీస్ స్టేషన్ తన అనుయాయులతో పాటు వస్తారా, లేకపోతే ఆయనగా పోలీసులు నిర్దేశించినటువంటి వ్యక్తులతోనే పోలీస్ స్టేషన్లోకి విచారణకు వస్తారనే విషయం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. బయలుదేరిన 2 గంటలు కావస్తున్నాయి, ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్ చేరుకోపోవడం, ఆయన ఇంకా అనుయాయుల కోసం తత్సారం చేయడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఆయన ఈ విచారణ నిమిత్తం వచ్చిన నేపథ్యంలో గతంలో టెక్కల పోలీస్ స్టేషన్ కి విచారణ హాజరైనప్పుడు కూడా ఆ మేరకే ఈ రోజు చాలా మంది వచ్చే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం మాత్రం చూస్తే ఇక అక్కడ తనిఖీలు నిర్వహించినటువంటి కేంద్రానికి దువ్వాడ శ్రీనివాస్ కూడా చేరుకున్నారు. అసలు ఈ పరిణామాలన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి వాహనం కూడా ఎవరెవరైతే వస్తున్నారో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వెహికల్ అది, ఆ వెహికల్ లో కూడాను ఎవరు వస్తున్నారు అన్న విషయాన్ని కూడాను స్పష్టంగా పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో గనక ఇతరత్ర వ్యక్తులు ఎవరైనా లోపలికి వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి విడిచిపెట్టేది పోలీసులు తేల్చి చెప్తున్నటువంటి ఈ క్రమంలో ఇటువంటి ఎవరైనా కూడాను అంటే కావచ్చు, కావచ్చు, ఎవరైనా కూడా లోపలికి వెళ్లే అవకాశం లేకుండా కట్టడి చేసేందుకు పోలీసులు చేస్తున్నట్టు ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుంది? ఇంకా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి పర్సనల్ వెహికల్ మాత్రం వచ్చింది, ఇంకా వెహికల్స్ వస్తున్నాయా? ముందుగా వారి తాలూగా అనుయాయులు వచ్చారు. ఆ అనుయాయులు వచ్చిన నేపథ్యంలో వారు విచారణకి దువ్వాడ శ్రీనివాస్ వస్తుంటే వారికి ఎలా మద్దతుగా వస్తారని కూడా ఈ రోజు అడిగే పరిస్థితి. ప్రస్తుతం చూస్తే కనుక ఈ పరిణామాలన్నీ కూడా ఏదో అలజడి మాత్రం నెలకొన్న సంకేతం మనకు కనిపిస్తుంది. ఇంకా ఆయన రాలేదు, వచ్చిన తర్వాత ఆయనతో పాటు ముందుగా వ్యూహాత్మకంగా తన అనుయాయులు ముందుకు పంపించే ప్రయత్నం, అసలు వెళ్తున్న వారు వీళ్ళు ఎవరు, వీళ్ళు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదన్న విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంది. పోలీసులు మాత్రం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారు సంబంధిత కాంపనెంట్ పర్సన్స్ అయితే మాత్రమే వాళ్ళు మాత్రం లోపలికి విడిచిపెడతారు తప్ప ఇతరత్ర వ్యక్తులు ఎవరైనా కూడాను వారిని లోపలికి పంపించే పరిస్థితి. అది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన వెహికల్ నిర్ధారణ అయింది. కాకపోతే అందులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కానీ నాయుడు అంటే పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తూరు పోలీస్ స్టేషన్ మరోసారి విచారణ చేపట్టబోతున్నారు. గతంలో కూడా 1-2 సార్లు విచారించారు. ఏం విచారిస్తారు, వారిని ఏం క్వశ్చన్స్ అడుగుతారు, అంటే వారి వైపు నుంచి ఎటువంటి సమాధానం తీసుకుంటారు? పోలీసుల అనుమానాలు ఏంటి? కొన్ని విచారణ చేస్తున్నామంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాధానం రాబట్టడం కోసమే. సో ఆ సమాధానం ఏం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేయొచ్చు? మనం చూస్తే కనుక గతంలో కూడా ఏదైతే టెక్కల్ పోలీస్ స్టేషన్ విచారణ హాజరైనప్పుడు పోలీసు బిఎన్ఎస్ నెంబర్ సెక్షన్ 353(2), 351(2) ఆ సెక్షన్ కింద అదేవిధంగా ఐఏ యాక్ట్ 67, ఎందుకంటే ఇది సోషల్ మీడియా బేస్ గా తమ అధినేతను అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఉద్దేశంతో దువ్వాడ శ్రీనివాస్ అసలు ఏ విషయంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ ని గతంలో కూడా ప్రశ్నించడం జరిగింది. తమ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు కాబట్టి తన అభిమానిగా